నాకు స్టీల్ డబ్బాలు కావాలి అని మా హస్బెండ్ని అడిగితే ఓకే వెళ్ళి తీసుకో అన్నారు. నేను ఇక్కడ కాదు, ఇక్కడ చాలా కాస్ట్లీ, మనం ఊరు వెళ్తాం కదా అక్కడ తీసుకుంటాను అని చెప్పాను. సరే అన్నాడు. అనుకున్నట్టుగానే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా హోమ్ టౌన్లో ఒక లోకల్ షాప్కి వెళ్ళాము. అక్కడ అదే పెద్దది, అదే ఓల్డ్ షాపు, అదే హోల్సేల్ షాప్ కూడా. ఇదే మంచిదని ఆ షాప్ తీసుకెళ్ళాడు. ఒక 2 to 3 ప్రోడక్ట్స్ చూశాను. ఇంకా చాలా వెళ్దాం పదా అన్నాను. మా హస్బెండ్ ఏంటి ఏమైంది చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా అంటే, ముందు ఇక్కడి నుంచి పదా తర్వాత చెప్తానని బయట వచ్చేసాము. అసలు మ్యాటర్ ఏంటంటే షాప్లోకి ఎంటర్ అవ్వగానే నో అటెన్షన్, నో రెస్పెక్ట్, ఫుల్ ఆఫ్ యాటిట్యూడ్, నో కస్టమర్ సర్వీస్. చిచి డబ్బులు పోతే పోయిందని నేరుగా చెన్నైకి వచ్చాను. ఇక్కడ లోకల్ షాప్కి వెళ్ళాను. ఇద్దరు వచ్చారు. ఏం మేడం ఏం కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అన్నారు. చెప్పాను, వాళ్ళు చూపించారు. నాకు కావాల్సిన ప్రోడక్ట్ క్వాలిటీగా హ్యాపీగా విత్ రెస్పెక్ట్ తీసుకొని బయట వచ్చాను. మీలో చాలామంది డబ్బులు మిగిల్చుకోవడం ముఖ్యం కానీ ఆ షాప్లో ఆ కాసేపు వాడిచ్చే అటెన్షను, వాడిచ్చే రెస్పెక్ట్ ముఖ్యమా అనుకోవచ్చు. డబ్బు మిగిల్చుకోవడమా ఎదుటి వాళ్ళు ఇచ్చే రెస్పెక్టా అంటే డెఫినెట్గా రెస్పెక్టే అండి. ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ ఎమోషన్లో అయినా, ఏ రిలేషన్లో అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అబ్బే ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం ఏముందండి, మనం డబ్బులు సంపాదించుకోవడం ముఖ్యం, డబ్బులు మిగిల్చుకోవడం ముఖ్యం కానీ అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే నువ్వు సంపాదించే డబ్బు, నువ్వు మిగిల్చుకునే డబ్బు ఎదుటి వాళ్ళు నిన్ను గుర్తించడం కోసం, ఎదుటి వాళ్ళు నిన్ను గౌరవించడం కోసం. ఇదే ఫ్యాక్ట్. మీరే చెప్పండి, బాగా సంపాదించి ఒక పెద్ద బంగ్లా కట్టాలనుకుంటాం. ఉండేది ఇద్దరే అయినా ఒక చిన్న ఇంట్లో కూడా ఉండొచ్చు, కానీ ఒక పెద్ద బంగ్లా ఎందుకు కట్టాలనుకుంటాం? ఎదుటి వాళ్ళు మనల్ని గౌరవించడం కోసం, మనల్ని గుర్తించడం కోసం. మనం అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, అసలు మనకి వెళ్ళడానికి టైం కూడా ఉండదు. బట్ 100 సవరాలు బంగారం కొనాలనుకుంటాం. ఏం ఒక చైన్ వేసుకుంటే సరిపోదా? ఒంటి నిండా వేసుకున్నప్పుడు నిన్ను అందరూ చూస్తారు, నిన్నే గుర్తిస్తారు. అదొక రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు పైన షాప్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. నువ్వు కారులో నుంచి వచ్చి హే ఎంత అన్నావంటే, హే చల్ నేను అసలు అమ్మట్లేదు, నేను అమ్మను, పోపో చల్ చల్ అంటారు. అదే నువ్వు నడుచుకెళ్ళి కూడా అన్నా ఎంతన్నా ఇది అంటే, నువ్వు తీసుకో మా డబ్బుదేముంది మాట్లాడదాంలే అంటారు. ఇక్కడ రోడ్డు పైన అమ్మే వాళ్ళైనా సరే వాళ్ళకి ఇచ్చే గౌరవం చూస్తారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ ఏ రిలేషన్షిప్లో అయినా చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ కంటెంట్లో మీకు కొంచెమన్నా యూస్ఫుల్ థింగ్ ఉంది అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.